ఫోర్టిఫైడ్ పీడీఎస్ బియ్యం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయడంపై ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఎస్ఆర్కే కొరతతో సకాలంలో మిల్లింగ్ జరక్క ధాన్యం పాడైపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించిందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్, కమిషనర్ సౌరభ్ గౌర్, ఎండీ ఢిల్లీరావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వీరయ్య భాస్కర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఈ కెర్నల్స్ కలపకుండానే కస్టమ్ మిల్లర్ రైస్ సేకరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక గొప్ప పరిణామమని కొనియాడారు. గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల సీఎంఆర్ డెలివరీలు కేవలం 40% పరిమితమయ్యాయని, తాజా సడలింపుతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిల్వ సామర్థ్యం మరియు నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఎదురవుతున్న ఇబ్బందులను గమనించి కెర్నల్స్ నిబంధనలపై తాత్కాలిక విరామం ప్రకటించడం వల్ల ధాన్యం నిలువలు పాడవకుండా ఉంటాయని వారు పేర్కొన్నారు. మిల్లర్ల విజ్ఞప్తి మన్నించి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆహార శాఖ మంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఎంతో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంతో జరిపిన చర్చల ఫలితంగానే రైతులకు మేలు జరుగుతోందని వారు స్పష్టం చేశారు. సకాలంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర, ఇటు మిల్లర్లకు నిర్వహణ భారంగా మారకుండా ఉంటుందని వారు వివరించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా అవి 99 కేజీలు బియ్యం 1 కేజీ కెర్నల్స్ కలిపి మేము బ్లెండ్ చేసి గవర్నమెంట్కి సీఎంఆర్ ఇవ్వాలి. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈ కెర్నల్స్ నాణ్యతా ప్రమాణాలు కొంచెం లాంగ్ స్టోరేజ్లో, అంటే సంవత్సరం 2 సంవత్సరాలు అలా స్టోరేజ్ చేయటానికి కొంచెం ఇబ్బంది పడుతున్న దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంటు కొంచెం నాణ్యతా ప్రమాణాలు పెంచింది. కానీ ఆ పెంచిన ప్రమాణాల ప్రకారం ఈ తయారు చేసే సప్లై చేసే కెర్నల్స్ తయారు చేసేవాళ్ళు చేయలేకపోవటం వల్ల ఇండియా వైడ్ అన్ని స్టేట్లలోనూ ఈ సీఎంఆర్ డెలివరీస్ అనేవి బాగా స్లో అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి పీడిఎస్కి కూడా కొంచెం రైస్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని సెంట్రల్ గవర్నమెంటు ప్రెసిడెంట్ మన అసోసియేషన్ సంఘాలు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషను, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను, వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలు ఇచ్చండి, సడలు లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, బోళ్ళంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద అనేక పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం వీళ్ళకి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఎక్కువ లాంగ్ రన్ స్టోరేజ్లో కూడా అది మెయింటైన్ అయ్యేటట్టుగా కొంచెం స్టడీ చేసి మళ్ళీ తర్వాత లేటర్ స్టేజ్లో దీన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో ఏదైతే ఇంతకాలం యాక్చువల్గా కృష్ణా జిల్లాలో పంట ఈ పాటికి సీఎంఆర్ డెలివరీస్ అయిపోవాలి, అంటే పంట వచ్చినంత వరకు. తర్వాత స్లోగా మనకి ఏప్రిల్ నెలలో కూడా పంట వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ధాన్యాన్ని వాళ్ళకి సీఎంఆర్ డెలివరీస్ ఇవ్వడానికి మనకి కెర్నల్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు మనం ఇవ్వాల్సిన డెలివరీసు కనీసం 40% కూడా అవ్వాల, లేకపోతే ఈ పాడి 75-80% అయిపోవాలి. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా. సో ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని, సరే దీనివల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పి ప్రస్తుతానికి రిలాక్స్ చేశారు. అందువల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా సంఘాల తరఫున. ఎందుకంటే ఎవరిదో డబ్బు పోయినా పోయినట్టే, గవర్నమెంట్ డబ్బు మా దగ్గర ధాన్యం పాడైపోయినా డబ్బు పోయినట్టే. సో ఫుడ్ గ్రెయిన్ ఇది పైగా తినాల్సిన ఫుడ్. అందుకని మేము కూడా గవర్నమెంట్కి ఇతోధికంగా
కృతజ్ఞతలు తెలియజేయటాకని చెప్పి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఢిల్లీ ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే మన రాష్ట్ర కమిషనర్ సౌరభ్ గౌర్ గారు, మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఢిల్లీరావు గారు, వీళ్ళందరూ అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి లాభ నష్టాలు ఏంటో గవర్నమెంట్కి చెప్పి నచ్చజెప్పి మొత్తానికి ఇది రావటానికి వాళ్ళ వంతు సహాయం అందించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే ఢిల్లీలో మోడీ గారికి కానీ వారి మంత్రివర్గ సహచరులకు కానీ వాళ్ళు కూడా అక్కడ డెసిషన్ తీసుకోవడంలో చాలా సహకరించారు. కాబట్టి ఎందుకంటే ఇది ఆల్ ఇండియా రైతుల సమస్య అవుద్ది ఫ్యూచర్లో. ఇప్పుడు కనుక ధాన్యం బయటకు వెళ్ళకపోతే రేపు ధాన్యం కొత్తగా దించుకునే అవకాశం ఉండదు. సో దానివల్ల మళ్ళీ రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పి గుర్తెరిగి వాళ్ళు కూడా టైమ్లీ అంటే ధాన్యం పాడవ ముందే నిర్ణయం తీసుకోగలిగారు. కాబట్టి దీనికి మేమందరం హర్షం వ్యక్తపరుస్తున్నాం. అందువల్లే మనం ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో చిన్న అధికారి కానించి పెద్ద అధికారి దాకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా, అట్లాగే రైస్ మిల్లర్ సంఘాల వాళ్ళు ఢిల్లీ వాళ్ళు కానీ ఇక్కడ స్టేట్ వాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రభుత్వం అందించినట్టు ఫోర్టిఫైడ్ కర్నల్స్ 1 కిలో కలిపి టోటల్గా మొత్తం 100 కేజీలు ప్రభుత్వం 50 కేజీల చొప్పున 2 క్వింటాల్కి 50 కేజీల చొప్పున 2 బస్తాలు అందజేయాలి. దాంట్లో భాగంగా ఇప్పటివరకు గతంలో కంటే కూడా రూల్స్ ఎక్కువగా మార్చడం వల్ల ఫోర్టిఫైడ్ తయారు చేసేటువంటి సంస్థల దగ్గర నుంచి సరైన పరిమాణంలో క్వాంటిటీలో సప్లై చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడటం వల్ల మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 5 కోట్ల క్వింటాల్స్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి 2300 రైస్ మిల్స్కి కస్టమ్ మిల్ వర్కింగ్ ఏజెన్సీ పంపిణీ చేయడం జరిగింది. ఇదే గత సంవత్సరంలో అయితే 70% వర్కింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫోర్టిఫైడ్ కర్నల్స్ కొరత వల్ల దాదాపు ప్రతి మిల్లు కూడా 40,000 క్వింటాలు, 30,000 క్వింటాలు, 50,000 క్వింటాలు, 1,00,000 క్వింటాలు కూడా ధాన్యం కూడా గత 3 నెలల నుంచి ఎండకి ఎండుతూ వానకు గడుస్తూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ షార్టేజ్ కర్నల్స్ వల్ల ప్రభుత్వం ఈ విషయాలన్నీ గుర్తించి మరి రాబోయే రోజుల్లో రబీ కూడా 4 రోజులు రాబోతుంది. ఇవి ఉన్నటువంటి దాన్ని మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేసి బయటికి డెలివరీ కాకపోతే చాలా ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. వినియోగదారులకు కూడా సరైనటువంటి బియ్యం రావాలనే ఉద్దేశంతో మరి దీన్ని సడలించడం జరిగింది. ఈ సడలింపు చేయడంలో ఆల్ ఇండియా రైస్ మిల్ ఫెడరేషన్ గారు, సైని గారు, గుమ్మడి గారు, అలానే స్టేట్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వరరావు గారు, అలానే ముఖ్యంగా మన నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి వారు, ప్రహ్లాద్ జోషి గారు దృష్టికి తీసుకెళ్ళి మన కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు, అలానే చైర్మన్ ఎండి మన ఢిల్లీరావు గారు వాళ్ళంతా కలిసి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ విషయాలను చెప్పడం, దీంతోపాటు ఇతర రాష్ట్రాలైనటువంటి మరి అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇదంతా కూడా నిజాన్ని చెప్పి నమ్మి ప్రభుత్వం సడలించడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో సీఎంఆర్ ధాన్యం ఉన్నటువంటి మిల్లు ప్రతిరోజు కూడా ఎక్కువ పరిమాణంలో మరి కస్టమ్ మిల్లింగ్ ఆడిచ్చి ప్రభుత్వాన్ని సరఫరా చేస్తే ఎమ్మటి కావాల్సినటువంటి బియ్యం పీడిఎస్ బియ్యం కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐసిడిఎస్ పథకాలకు కానీ తగిన పరిమాణాలు అందుతాయి. కాబట్టి ప్రభుత్వం సరైన టైంలో ఇదివరకే 1 నెల ముందే తీసుకున్నట్టు బాగుండేది. కానీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మరి భారత ప్రజలకి, మరి మిల్లర్స్కి, ఇటు రైతులకు కూడా మరి మంచి చేయడానికి కృషి చేసినటువంటి అందించిన జీవోకి మీకు మా రాష్ట్ర రైస్ మిల్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రైతులు కూడా ఈ విషయం చూసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పీడిఎస్ బియ్యం కూడా సరే ఏమి లేటు కాకుండా అందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము పిలవంగానే వచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.